ప్రభో నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా సామెతల గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనము. జ్ఞానచిత్తుడు ఉపదేశమును అంగీకరించును, పనికి మాలిన వదరబోతూ నశించును. సహోదరి సహోదరులారా, జ్ఞానము ఉన్నవారికి దేవుని ఆజ్ఞల విలువ కొంత తెలుసు, వాటిని జాగ్రత్తగా పాటిస్తారు. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనము మనము పరిశీలించినట్లయితే, జ్ఞాని పలికే వాక్కులు వినడానికి ఇంపుగా ఉంటాయి, మూర్ఖుడి మాటలు వాణ్ణి దిగమింగి వేస్తాయి. అదేవిధముగా సామెతల గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనము మనము పరిశీలించినట్లయితే, హృదయశుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. సహోదరి సహోదరులారా, హృదయశుద్ధి అంటే ఇష్టము కలిగి దయగా మాట్లాడేవానికి రాజు కూడా మిత్రుడవుతాడు. పరలోక రాజు కూడా అతని స్నేహితుడే. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.